ఇంటర్నెట్ రూపురేఖల్నే మార్చేస్తామంటోంది ఓ కొత్త క్రిప్టో ప్రాజెక్ట్. ఇంతకీ దీని వెనుకున్న అసలు కథ ఏంటి? బాట్లు, ఫేక్ అకౌంట్లు అస్సలు లేని ఇంటర్నెట్ను ఊహించుకోగలమా? ప్రతి యూజర్ ఒక నిజమైన మనిషి అయితే. ఇంటర్లింక్ అనే ప్రాజెక్ట్ దీనికి సమాధానం మా దగ్గర ఉంది అంటోంది. కానీ ఈ కథలో చాలా మలుపులున్నాయి. ముందుగా ఇంటర్లింక్ అసలు ఏం సాధించాలని చూస్తోందో వాళ్ల విజన్ ఏంటో చూద్దాం. పాత బ్లాక్ చైన్లలో డబ్బున్న వాళ్లదే రాజ్యం అంటోంది ఇంటర్లింక్. అందుకే వీళ్ళు ఓ కొత్త పద్ధతిని తీసుకొస్తున్నారు. వీళ్ల కోర్ టెక్నాలజీ ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్, అంటే బయోమెట్రిక్స్ ద్వారా మనుషుల్ని మాత్రమే నెట్వర్క్లోకి తీసుకుంటారు. వీళ్ల లక్ష్యాలు చాలా పెద్దవి. ఏకంగా 100 కోట్ల మందిని ఆన్బోర్డ్ చేయడం, గ్లోబల్ పేమెంట్ సిస్టమ్స్ క్రియేట్ చేయడం. భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నామంటున్నారు. అందుకే పోస్ట్ క్వాంటమ్ సెక్యూరిటీని కూడా వాడుతున్నారట. ఇది కేవలం ఒక క్రిప్టో కాయిన్ కాదు, ఒక దేశానికుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటిది అని వాళ్లే చెప్పుకుంటున్నారు. సరే, ఈ విజన్ అంతా బాగానే ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అసలు వాస్తవాలేం చెప్తున్నాయి? పబ్లిక్గా అందుబాటులో ఉన్న డేటాని చూస్తే మాత్రం కథ వేరేలా కనిపిస్తుంది. ఉదాహరణకి ఎల్ బ్యాంక్ ఎక్స్చేంజ్లో చూడండి. ఈ టోకెన్ డేటా మొత్తం ఖాళీ, ధర లేదు, ట్రేడింగ్ లేదు. ఇతర డేటా సైట్లలో కూడా ఇదే పరిస్థితి. టోకెన్ లిస్ట్ అవ్వలేదు, ఫండింగ్ వివరాలు కూడా బయట పెట్టలేదు. అంతేకాదు, మార్చిలో జరగాల్సిన కీలకమైన టోకెన్ లాంచ్ కూడా వాయిదా పడింది. ఇప్పుడు Q2 2026 అంటున్నారు. రూట్ డేటాలో కమ్యూనిటీ రివ్యూలు చూస్తే కొన్ని అనుమానాలొస్తున్నాయి. ఫిషింగ్ స్కామ్ల గురించి హెచ్చరికలు కూడా ఉన్నాయి. వీళ్ల గిట్హబ్ పేజీలో కూడా పెద్దగా యాక్టివిటీ లేదు. అసలు ఎవరు డెవలపర్స్ అన్నది కూడా పబ్లిక్గా చెప్పట్లేదు. ఇదే పేరుతో జర్మనీలో ఓ పెద్ద ఇంటర్నెట్ కంపెనీ ఉంది. దానివల్ల కూడా చాలా కన్ఫ్యూజన్ వస్తోంది. చూసారుగా, ఒకవైపు ఏమో గొప్ప విజన్, మరోవైపేమో ఇలాంటి ఆందోళన కలిగించే విషయాలు. అంటే వాళ్లు చెప్పే మాటలకి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి అస్సలు పొంతన కుదరట్లేదు. చెప్పడం వరకు సరే, కానీ దాన్ని చేసి చూపించగలరా లేదా అన్నదే అసలు పాయింట్. ఇప్పుడు ఇంటర్లింక్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. చెప్పిన మాటలకి, చేతలకి మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చాలి. సో, ఇంటర్లింక్ నిజంగానే కొత్త ఇంటర్నెట్కు పునాది వేస్తుందా? లేక ఇదంతా కేవలం పక్కా మార్కెటింగ్ స్ట్రాటజీనా?